ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశం తీవ్ర నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఎందుకంటే ఈ 9 నెలల వాస్తవ పరిస్థితులకు గవర్నర్ గారి ప్రసంగం విరుద్ధంగా ఉంది అధ్యక్ష. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలు అసత్యాలు ఉన్నాయి అధ్యక్ష. బహుశా గవర్నర్ గారు కూడా ఆ ప్రసంగం చూసి ఇలాంటి అవాస్తవాలు చదవాల్సి వస్తుందని మనసులో బాధపడి ఉంటారని అనుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన నాయకులు బయట ఎలాంటి అవాస్తవాలు మాట్లాడతారో అవే ఆ ప్రసంగంలో రాసివ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అధికార పార్టీ తమ రాజకీయ ప్రసంగంగా మార్చుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరిత పాలనకు గవర్నర్ గారి ప్రసంగానికి అస్సలు పొంతం లేదు అధ్యక్ష. ప్రసంగంలో ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు అధ్యక్ష. కూటమికి ఓటేసినందుకు అయితే అసలు ప్రజలు ఆ ఓటేసిన చేతులతో బూట్తో కొట్టుకుంటూ ఉండే పరిస్థితి అధ్యక్ష. 9 నెలల పాలన ఎలా ఉందంటే అప్పులు తెప్పలు అని చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు వచ్చాయి, ప్రజలేమో తెప్పలు పడుతూ ఉండే పరిస్థితి 9 నెలల్లో ఉంది అధ్యక్ష. అలాగే తీసుకుంటే రైతులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వాళ్ళ జీవితాలు కూడా తలక్రిందులు అయిపోయాయి అధ్యక్ష. ఈ 9 నెలల పాలనలో తలక్రిందులు అయిపోయాయి అధ్యక్ష. కాంట్రవర్సీకి వెళ్ళకండి. ఈ ప్రభుత్వం మాత్రం గతంలో ఆ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, గతంలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు మేము సుపరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష. అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ, పిఆర్సి, ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి, అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 13,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 60% నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ 9 నెలల్లో, దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష, మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 6 నెలల్లో 1,25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో మెగా డిఎస్సి అధ్యక్ష చాలా స్పష్టంగా 4వ పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష. To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష. చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎట్లా
ఉందా తెలుగులో అలా ఉందా? తీయండి, తెలుగు కూడా తీయండి. తెలుగు కూడా వచ్చమ్మా, తెలుగు తీయండి, పుస్తకం తీయండి, నో ప్రాబ్లం. కానీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా, తల్లి సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. అంటే అనిత గారు చెప్పండి, చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి. లేదు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడమండి అధ్యక్ష, ఎక్కడైనా ఏ పేజీ ఏ పేజీ? మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి నేను చదువుతున్నాను మేడం. ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నెంబర్ 4. గురుగారు దళితులపైన ఎవరు దాడి చేశారో అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి, కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు, కూర్చోండి 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 సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా, నేను మేడం గారితో చర్చిస్తున్నా. మీరు దళితుల పైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? మీరు మారుతారా? మీరు మారుతారు అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? మీరు దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. ఇంకో సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా, లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఉదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సబ్జెక్ట్ లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి ఉదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి బాయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదరగొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ వేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగులో మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు, ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజీలో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి అంటున్నా. ఇందాక సభ్యులు మాట్లాడి